విజయవాడ సత్యనారాయణపురంలో ఈస్ట్ విన్ ల్యాబొరేటరీస్ పై వస్తున్న కథనాలపై జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీ స్పందించారు. ఈస్ట్ విన్ ల్యాబొరేటరీస్ ను ఆయన పరిశీలించారు. ల్యాబొరేటరీస్ లో కెమికల్స్ రీఫ్యాక్టింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. జనావాసాల్లో ప్రమాదకరమైన కెమికల్స్ రీప్యాక్ ఎలా చేస్తున్నారని బొలిశెట్టి వంశీ ప్రశ్నించారు. పక్కనే స్కూల్ ఉందని ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారని ల్యాబొరేటరీస్ యాజమాన్యాన్ని అడిగారు. ఈస్ట్ విన్ ల్యాబొరేటరీస్ వెనుక మాజీ మంత్రి అప్పలరాజు హస్తం ఉందని, దాదాపు 30 నుంచి 50 కోట్ల రూపాయల మేర స్కామ్ జరిగిందని వంశీ ఆరోపించారు. ఇది గత ప్రభుత్వంలో ఇచ్చినాయండి. ఇలాంటివి ఉన్నాయి. అయితే మా యొక్క అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతి ఇవ్వం. మరి మనం చేసేది పని తప్పు అన్నప్పుడు రాజకీయ పలుకుబడి ఉంటేనే చేసేది, నిజాయితీ చేసేటప్పుడు అవసరం లేదు. సార్, ఏదైనా స్కూళ్ళ దగ్గర ఇళ్ల దగ్గర పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇది చాలా ప్రమాదకరమైన ఈ యొక్క డ్రగ్స్ని సంబంధించినవి కూడా ఇక్కడ తయారు చేయడం కాదు. ఇది హానికరం. ఎటువంటి ఇబ్బంది కలిగినా ఎవరికైనా ఇది హానికరం ఉంది. అది మీకు తెలుసు. కానీ ఈరోజు ఏదో మీరు ఏంటంటే మాదేం లేదు, మేము తీసేసామని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతిని కూడా తప్పకుండా దానికి బాధ్యులు వహించాల్సిందే. అది సిద్దిరి అప్పలరాజు వహిస్తారో, మీరు వహిస్తారో, మరి ఇంకెవరు వహిస్తారో దానికి బాధ్యత లేదు, వహించాల్సిందే. అయితే మేనేజ్ అయితే చేశారు. ఈ ప్రభుత్వంలో అంటే కుదరవు. తప్పకుండా ఇది నేను మా పార్టీ దృష్టిలో పెడతాను, ప్రభుత్వం దృష్టిలో కూడా పెడతాను. తప్పకుండా చర్యలు తీసుకుంటాను.